వెల్కమ్ టు ఐ న్యూస్. చైనాలో ఇప్పుడు ఒక వింత గుర్రం బొమ్మ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. పండుగ అంటేనే ఉత్సాహం, సంతోషం. కానీ ఈ గుర్రం మాత్రం చాలా దిగులుగా కనిపిస్తోంది. విశేషం ఏమిటంటే ఈ బొమ్మను తయారు చేసేటప్పుడు జరిగిన ఒక చిన్న కుట్టు పొరపాటే దీనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అసలు ఒక సాడ్ హార్స్ బొమ్మ చైనాలో ఎందుకు హాట్ కేక్స్ లా అమ్ముడైపోతోంది? ఆ వింత విశేషాలు ఇప్పుడు చూద్దాం. చైనాలో లూనార్ న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దుకాణాలన్నీ ఎరుపు రంగు బొమ్మలతో నిండిపోయాయి. అయితే వీటన్నిటి మధ్య ఒక్క బొమ్మ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ఒక ఎర్రటి గుర్రం బొమ్మ. అది కూడా చాలా దిగులుగా ఉన్న గుర్రం. నిజానికి ఈ గుర్రాన్ని ఇంత విచారంగా తయారు చేయాలని ఎవ్వరూ అనుకోలేదు. ఒక బొమ్మల ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి గుర్రం నోటిని కుట్టేటప్పుడు పొరపాటున తిరగేసి కుట్టాడు. నవ్వుతున్నట్టు ఉండాల్సిన గుర్రం కాస్త వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా మారిపోయింది. మొదట ఈ తప్పుని చూసి కస్టమర్స్ బొమ్మలను వెనక్కి పంపేయాలి అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో దీని ఫొటోస్ పెట్టగానే రెస్పాన్స్ అదిరిపోయింది. జనం దీనికి పిచ్చెక్కిపోయారు. ఎంతలా అంటే ఆ ఫ్యాక్టరీ యజమాని ఇప్పుడు కావాలని ఆ తప్పును కొనసాగిస్తూ వేల సంఖ్యలో ఈ బొమ్మలను తయారు చేస్తున్నాడు. అసలు ఈ ఏడుస్తున్న గుర్రానికి ఎందుకు ఇంత క్రేజ్? చైనా యువత దీనిలో తమను తాము చూసుకుంటున్నారు. చైనాలో 996 అనే కఠినమైన పని సంస్కృతి ఉంది. అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వారంలో 6 రోజులు పనిచేయాలి. విపరీతమైన పని ఒత్తిడి, అలసటతో ఉన్న యువతకి ఈ బొమ్మ తమ ప్రతిరూపంలా అనిపించింది. పని ఒత్తిడితో ఏడుపు వస్తున్నా పండగ కాబట్టి మెడలో గంట కట్టుకుని బలవంతంగా ఆఫీస్కి వెళుతున్న గుర్రం నాలాగే ఉంది అంటూ నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. ఈ గుర్రం బొమ్మ ధర కేవలం $3. యువకులు దీన్ని కొని తమ ఆఫీస్ డెస్క్లపై పెట్టుకుంటున్నారు. నా ప్రపోజల్ రిజెక్ట్ అయినప్పుడు నా ముఖం కూడా అలాగే ఉంటుంది. బాస్ చిన్న మార్పు చేయమన్నప్పుడు నా ఫీలింగ్ ఇదే అంటూ రకరకాల క్యాప్షన్స్ తో మీమ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. సాధారణంగా పండగంటే విజయం, వేగం, సంతోషం అని అర్థం. కానీ ఈ గుర్రం మాత్రం మనం అలసిపోయాం, మనకి విశ్రాంతి కావాలి అనే అదృశ్య నినాదాన్ని వినిపిస్తోంది. చైనా యువత పని ఒత్తిడిని ఎదుర్కొనే ఒక షేర్డ్ లాంగ్వేజ్ గా ఈ చిన్న బొమ్మ మారిపోయింది.